ఉన్నాం. గతించిన ఆదివారం తాళవృక్షమంతా తిన్నని దానివి నీవు అనేటువంటి ఒక చక్కని వాక్య భాగముతో దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. మాట్లాడినటువంటి వాక్య భాగం మీరు ఎంతమంది విన్నారు, ఎంతమంది దాని ప్రకారంగా మీరు జీవించారు అని నేను అడగను, కానీ దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై యుండునట్లు నీకును తోడై యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. చాలమ్మా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు మీరు అడగండి, యేసయ్యా ఈ వాక్యముతో నాతో మీరు మాట్లాడండి. ప్రభువా నాతో మీరు మాట్లాడండి. యేసయ్య నాతో మీరు మాట్లాడండి. సంఘముతో మీరు మాట్లాడండి. మీరు మహిమను పొందండి. యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి వాక్యంను వినుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోషువను ధైర్యపరుస్తున్నటువంటి మాటలు, యెహోషువని బలపరుస్తున్నటువంటి మాటలు, యెహోషువను ఓదారుస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నటువంటి వచన భాగంలో దేవుని యొక్క సన్నిధి యెహోషువతో ఎలాగైతే ఉన్నది అని దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు యెహోషువతో. ఈ 2025 ఈ మొదటి నెల రెండవ ఆదివారం అందరూ నన్ను గమనించండి. రెండవ ఆదివారం మొదటి ఆరాధనలో మనం ఉన్నటువంటి మనతో నేడు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం, దేవుడు మనకి ఇస్తున్న ఒక వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేడు వారి కన్నుల ఎదుట మనల్ని గొప్ప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు వాక్యాన్ని గమనించగలిగితే వాక్యం ఎక్కువ రిఫరెన్స్ లేకుండా ర్యాపిడ్ ఫైర్ లాగా వెళ్ళిపోద్ది. ర్యాపిడ్ ఫైర్ లాగా ఎందుకు వెళ్ళిపోద్ది అంటే, ఒక 5-10 నిమిషాల్లో టక విషయాలని చెప్పేస్తా. సమయానుకూలాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు చేయవలసిన పని ఏంటంటే నన్ను చూడాలి. నాకున్న వీక్నెస్ ఏంటంటే మీరు నన్ను చూస్తే నేను పలుకుతాను. మరి పాస్టర్ గారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే మీరు రిప్లై ఇస్తే అక్కడి నుంచి సప్లై వస్తుంది. హల్లెలూయా. మీరు ఆయనలో ఉన్న డైలాగులే కదా, ఆయన చెప్పే వాక్యం చెప్పకముందే, అధ్యాయం చెప్పకముందే వచనాలు తీసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇంకనూ మిమ్మల్ని వాక్యముతో పెంచి పోషించి ఆత్మీయంగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియ దేవుని సంగమా, ఆశ ఏంటంటే మీరిచ్చేటువంటి కానుకలు, మీరిచ్చేటువంటి వస్త్రాలు, ఇదేనీ కాదు, కానీ ప్రతి ఆదివారం స్థానిక సంఘ కాపరికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ప్రతి ఆదివారం సంఘ బిడ్డలందరూ వచ్చి వాక్యాన్ని విని వాక్యంలో బలపడడం ద్వారా వచ్చేటువంటి ఆనందం దేనిలోని సంఘ కాపరికి ఉండదు, సేవకునికి ఉండదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఆత్మ సంబంధమైన సేవకునికి ఉన్నటువంటి ఆశ, సంతోషం ఎక్కడొస్తుందంటే, సంఘ బిడ్డలు దేవుని వాక్యంలో బలపడి ఆ వాక్య ప్రకారంగా వారు బ్రతుకుతున్నప్పుడు ఆ సేవకుడు పొందేటువంటి ఆనందం ఇంత అంతా కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, నేడు వారి కన్నుల ఎదుట నేను మిమ్మల్ని గొప్ప చేస్తానని హల్లెలూయా. 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 ప్రియ దేవుని సంగమా, నేడు వారి కన్నుల ఎదుట యెహోషువను దేవుడు బలపరుస్తున్న విధానం చూస్తున్నాం. ఎందుకు యెహోషువతో దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు అని అంటే, మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ యొర్దానును దాటాలి, హాయిని జయించాలి, కనానులోనికి వెళ్ళాలి. దరిదాపుగా కనాను సరిహద్దులోనికి యెహోషువ వచ్చేసాడు. మోషే చనిపోయాడు. చనిపోయిన సమయంలో యెహోషువను మోషే అభిషేకించేశాడు. అభిషేకించేసిన తర్వాత అక్కడున్నటువంటి పెద్దలు, అక్కడున్నటువంటి మోషే సమకాలికులందరూ కూడా వారందరూ ఏమనుకున్నారంటే, ఈ యవనస్తుడు మనల్ని కనానులోనికి తీసుకొని వెళ్ళగలుగుతాడా అని ఆలోచన వారిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయితే నేనైతే నమ్ముతున్నాను, ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను. తోడుగా ఉన్నటువంటి నిన్నేం చేస్తాను అనంటే, నేను నిన్ను ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే మమ్మల్ని కనాలులోనికి తీసుకొని వెళ్ళగలడా, ఇతనికి చేతనవునా అని ఆలోచన చేస్తున్నారో వారందరి కన్నుల ఎదుట నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు యెహోషువకు తన సన్నిధిని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఏ వాగ్దానమైతే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు తన ప్రజల పట్ల నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. అది చరిత్ర. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని సంగమా, ప్రభుని నమ్మాం, ప్రభు సన్నిధికి వచ్చాం, ఒక ఏడాదిని దేవుని మహాకృపణలో దాటేసాం, మరొక ఏడాదిలోనికి వచ్చాం. ఈ సంవత్సరమైన ఇల్లు బాగుపడుతుందా, ఈ సంవత్సరమైన యవన బిడ్డకు ఉద్యోగం వస్తుందా, ఈ సంవత్సరమైనా సరే ఆత్మీయంగా ఈ వ్యక్తి ఫలిస్తాడా అని నీ చుట్టూ అమలక్కలు అయ్యలు ఉన్నారు కదా, నిన్ను చూసి తోలనాడుతున్నారు కదా, వారందరి కన్నులు ఎదుట నేడు మనల్ని దేవుడు హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, దేవుడు తన పెదవుల గుండా వచ్చిన మాటను రద్దుపరచడు. దేవుడు తన మనిషితో చేసిన ప్రమాణం విషయంలో ఆయన ఎక్కడా నిర్లక్ష్యం చూపడు. ఆయన చేస్తాడు, అయితే ఆయన చెయ్యగలడు. ఆయన చేసేటువంటి కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుపడేది ఎవరు అని అంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా జీవితంలో ఆయన కార్యాలు జరగకుండా అడ్డుపడేది ఎవరు? మీ జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడేది ఎవరు? సాతానుడు కాదు, నువ్వే. నా జీవితంలో దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను సంపాదించుకోకపోవడానికి కారకుని నేనే. మీ అందరికీ తెలుసు, అన్నమంతా వండేసింది, టేబుల్ మీద పెట్టేసింది, వండి ప్లేట్లో పెట్టింది, కలుపుకొని తినవలసినటువంటి ఇది ఎవరిది బాధ్యత? మనదే. ఇది కూడా అంతే ప్రియ దేవుని సంగమా. దేవుడు ఎవరి కన్నుల ఎదుటినైతే దేవుడు నువ్వు ఇందుకు బాగుపడవు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరి కన్నుల ఎదుట దేవుడు మనల్ని హెచ్చించునుగాక, ఆమేన్, హల్లెలూయా. అయితే మనం చేయవలసిన పని ఏంటి అని ఆలోచన చేస్తే, సమయానుకూలాన్ని బట్టి ఒక 3-4 విషయాలు దేవునిలో మనం ధ్యానించుకుందాం. మొదటిగా చూద్దాం ప్రియ దేవుని సంగమా, సంఖ్యాకాండ గ్రంథం. దేవుడు మనల్ని హెచ్చించాలి అనంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, మొదటిగా ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, ఆమేన్. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా
మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ నాయకుడైనటువంటి మోషే యెహోషువను ఆశీర్వదిస్తున్న విధానం, యెహోషువ మీద తన చేతులను ఉంచి ప్రార్థిస్తున్నటువంటి విధానం, యెహోషువ మీద తల మీద తన చేతులను నిలిపి ప్రార్థిస్తున్నటువంటి విధానం మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే నాయకుడైనటువంటి మోషే యెహోషువ తల మీద చేతులను ఉంచి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసిన వెంటనే నాయకుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వినిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే యెహోషువని జ్ఞానముతోనూ ఆత్మతో ఆయన్ను పరిపూర్ణుడు చేశాడు. ఎప్పుడైతే జ్ఞానాత్మపూర్ణుడు యెహోషువ అయ్యాడో, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే యెహోషువకు వచ్చిందో వెంటనే ఇశ్రాయేలీయులు అందరూ అంటున్నారంట, ఎలాగైతే దేవుడు మోషేకు తోడై ఉన్నాడో ఈరోజు ఈ యవనస్తుడైనటువంటి యెహోషువ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇతడు దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తిగా, దేవుని జ్ఞానములో ఒక పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా ఇతని జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఇతని మాత్రమే కాకుండా మనల్ని కూడా నడిపిస్తున్నాడని వారందరూ కూడా యెహోషువకు లోబడినట్టుగా, యెహోషువ నాయకత్వంలో వారు కనానులోనికి వెళ్ళినట్టుగా దేవుడు యెహోషువను ఎలాగైతే హెచ్చించాడు అనేటువంటి జీవన విధానాన్ని వారి కన్నుల ఎదుట వారందరూ కూడా చూసినట్టుగా ఈ వచనంలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇది చరిత్ర. అయితే ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. 20 లక్షల మంది ప్రజలలో దరిదాపుగా 6 లక్షల మంది యుద్ధం చేసేవారు, ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నటువంటి ఆ సమాజంలో, ఆ గుంపులో ఒక్క యెహోషువకు మాత్రమే మోషే ప్రార్థన చేశాడా? ఒక్క యెహోషువను మాత్రమే మోషే అభిషేకించాడా అని ఆలోచన చేస్తే ఒక్క యెహోషువను మాత్రమే మోషే అభిషేకించినట్టుగా మనము చూడగలుగుతాం. అయితే ఎప్పుడు యెహోషువను మోషే అభిషేకించాడంటే మోషే చివరి దినాలలో యెహోషువను అభిషేకించినట్టుగా మనము చూడగలుగుతాం. దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు యొక్క ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చిన నాటి నుండి కూడా యెహోషువ యొక్క ప్రవర్తన మోషే చూస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే హోరేబు పర్వతం మీద మోషే దేవుని దర్శనాన్ని పొందుకొని ఇశ్రాయేలు భూభాగంలోనికి వచ్చి ఫరో దగ్గర నుండి వారిని అందరినీ విడిపించుకుంటూ వెళుతున్నటువంటి సమయము నుండి కనాను సరిహద్దుకు వచ్చేటంత వరకు కూడా మోషే ప్రతి యవన బిడ్డను చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ యెహోషువ ఎలాగున్నాడు తెలుసా? మోషే మనస్సుని గెలుచుకున్న వ్యక్తిగా తన జీవితాన్ని, తన నాయకుడైనటువంటి మోషేకి యెహోషువ తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని, తన ప్రార్థనను, తన లోబడేటువంటి జీవితాన్ని తన నాయకుడైనటువంటి మోషే ఎదుట తన జీవితం దేవుని కొరకు జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి అనంటే నేరుగా చెప్తున్నా, నీ సేవకుని మనస్సుని నువ్వు గెలుచుకో. డబ్బు ద్వారా నువ్వు గెలుచుకోలేవు, కానుకల ద్వారా నువ్వు గెలుచుకోలేవు, ఒక పూట భోజనం పెట్టినంత మాత్రాన్ని నువ్వు గెలుచుకోలేవు. నీ సేవకుని మాటను, నీ ప్రారంభపు రక్షణ సంబంధమైన జీవితం ప్రారంభించిన నాటి నుండి కూడా నీ జీవితం కొనసాగింపబడే నాటి వరకు కూడా నీ సేవకుడి నీ మీద సేవకుడిగా ఉండి తన సేవా జీవితాన్ని, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, దేవుని కొరకు నిన్ను నడిపించేటువంటి జీవన పయనంలో ఉన్నటువంటి ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు దేవుని సేవకుడికి లోబడితే, దేవుని సేవకుని మనస్సు గెలుచుకుంటే దేవుని మనస్సుని గెలుచుకుంటావు. నీ సేవకుడు చేసే ప్రార్థన నీ జీవితానికి దీవెనకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నేరుగా చెప్తున్నా, మీరు బాధపడినా పర్లేదు, నీ సేవకుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడా, ఆ ప్రార్థన ఆ క్షణమంది నీ జీవితంలో నెరవేరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, అయితే నా సేవకుని మనస్సు నేను ఎలాగ గెలుచుకోవాలండి? ఆ రోజు యెహోషువ ఎలాగ తన మనస్సుని, మోషే మనస్సుని గెలుచుకున్నాడు అనంటే ఒకసారి సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అనగా పొట్టు వరకు తిందురు. చాలండి.
మీరు మీ మధ్యనున్నటువంటి యెహోవాను నిర్లక్ష్యము చేసి, చాలండి ప్రియదేవుని సంగమా. అయితే ప్రియదేవుని సంగమా, ఇంకా ఎక్కువ రెఫరెన్స్లు చూపించట్లేదు, కానీ ఎవరైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యం చేసిన వ్యక్తులతో యెహోషువ జీవితం లేదు. ఎవరైతే నిర్లక్ష్యం చేశారో నిర్లక్ష్యం చేసిన వ్యక్తులతో యెహోషువ తన జీవితాన్ని నడిపించుకోలేదు. ఎవరితోనున్నది యెహోషువ జీవితం అనంటే సేవకుడైనటువంటి దేవునిని నిర్లక్ష్యపరచుకుండగా దేవుని సన్నిధిని కోరుకునేటువంటి మోషేతో యెహోషువ జీవితం అనుసంధానమైనది. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం ప్రియదేవుని సంగమం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోదాం అని చెబుతున్నటువంటి సమయంలో మనం వెనక్కి వెళ్ళవలసినటువంటి అగత్యం లేదు. దేవుడు ఎలాగైనా సరే మన జీవితానికి కనాను భూభాగాన్ని ఇస్తాడని యెహోషువ, కాలేబులు వారందరూ కూడా దేవుని సేవకుడైనటువంటి మోషేను ధైర్యపరిచిన రీతిగా మనము చూడగలుగుతుంటాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ధ్యానించుకోవలసిన విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, గతించినటువంటి సంవత్సరంలో ఏ అవమానాలకైతే మనము గురయ్యామో ఆ అవమానాలు మన జీవితంలో రాకుండా ఉండాలి, మన సేవకుడు చేసేటువంటి ప్రార్థన మన జీవితంలో ఫలించాలి అంటే మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి సమయానికి రావాలి. పద్ధతి మనం ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. భోజనం చేయడానికి పద్ధతి ఉంది, వస్త్రాలు వేసుకోవడానికి పద్ధతి ఉంది, కాపురం చేయడానికి, పిల్లల కనడానికి ఒక పద్ధతి ఉంది. నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల కంటే సమాజం హర్షిస్తుందా? హర్షించదు. దేవుని సంఘానికి, దేవుని సమాజంలో దేవుని ఆరాధించడానికి, దేవునిలో దీవించబడ్డానికి ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. ఆ పద్ధతిని ఫాలో అయ్యామా పద్ధతిగా ఉంటాం. దేవుడు పద్ధతి కలిగిన వాడు, క్రమము కలిగిన వాడు. పద్ధతి లేనివాడు ఎవడంటే అపవాది. పద్ధతి లేనివాడు ఎవరు అనంటే దాతాను, అబిరాము, కొరహు. పద్ధతి లేనివారు ఎవరంటే గెహజీ. పద్ధతి లేనివాడు ఎవడు అని ఆలోచన చేస్తే ప్రియదేవుని సంఘం యోధా, ఇస్కరియోతు. పద్ధతి లేదు కాబట్టి ఉరిపెట్టుకొని చనిపోయాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియదేవుని సంఘమా, నువ్వు జ్ఞానముతో కలిగిన వ్యక్తిగా, జ్ఞానములో ఒక పరిపూర్ణతను సాధించుకున్న వ్యక్తిగా నీ జీవితం ఉండాలి అనంటే నీ సేవకుని చేతి కిందన మన జీవితం నడిపించబడునుగాక, ఆమేన్, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏంటి మా సేవకుడికి మేము లోబడాలంటే లోబడు. దేవుని సంగమా, దేవుని దగ్గర నుంచి దీవెనలను రాబట్టుకుంటాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో అపోస్తుడైన పౌలు గారు అంటాడు, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారికి లోబడండి. వారికి ఎందుకు మీరు లోబడాలంటే మీ ఆత్మలకు వారు లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, దీనిని ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. నీ సేవకుడు అనుమతించినటువంటి నేను వాక్యాన్ని ఉన్నట్టుగా గద్దించకుండగా ఆదరించే మాటలతో మేము చెప్పలేదనుకోండి, మీరేమంటారు? ఆ రోజు సతీష్ పాస్టర్ గారు సమయానికి రావాలని చెప్పలేదండి, అందుకే మేము లేటుగా వచ్చాము, ఇది మమ్మల్ని క్షమించేయండి అని యేసు ప్రభు చెప్తారు. ఏ మనిషి యేసు ప్రభుకి కంప్లైంట్ చేయగలంటే కంప్లైంట్ చేస్తాడు. ఆదాం కంప్లైంట్ చేయలేదేటి? నువ్వుగా ఇచ్చావు కాబట్టి ఈ ఆవిడ నాకు ఆ పండు ఇచ్చింది, నువ్వు ఇవ్వకపోతే నేను ఎందుకు తింటానని దేవుని చేతులతో చేయబడిన ఆదామే కంప్లైంట్ చేశారు. మీరు కంప్లైంట్ చేయరని గ్యారెంటీ ఏంటి? మీరు సమయానికి చెప్తే మేము వచ్చేవాళ్ళమంటే యేసుప్రభు చెప్తారు. యేసుప్రభు ఏమంటారు? యారా బాబు సతీష్ కుమారు, నీకు అవకాశమేమో సేవకుడి ద్వారా ఇస్తే నువ్వు చెప్పకుండా ఏదో సొల్లు చెప్పుకుంటే వెళ్ళిపోయి వేటరని నేను వెళ్ళిపోతాను పక్క డోర్లోకి, మీరేమో ఫ్రంట్ డోర్లోకి వెళ్ళిపోతారు, మెయిన్ డోర్లోకి వెళ్ళిపోతారు. ప్రియదేవుని సంగమా, కాబట్టి నవ్వించడానికో బామాలించడానికో కాదండి. మొట్టమొదటిగా యెహోషువ సేవకుని చేతి కింద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘములో నువ్వెంత చదువుకున్నవాడు కావచ్చు, ఎంత డబ్బున్నవాడు కావచ్చు, ఎంత లోక సంబంధమైన తెలివితేటలు ఉండొచ్చు, సేవకుని దగ్గర నువ్వు తక్కువ వాడివే.
దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు అలాగ బ్రతుకుతున్నారు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకను దేవుడు ఈ 2025లో మీ చుట్టూ ఉన్నటువంటి మనుష్యులందరి కన్నులెదుట మన జీవితాలను హెచ్చించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడ్డాము అనేటువంటి సంగతి అన్యుడు తెలుసుకోవాలి. అన్యుడు తెలుసుకోవాలి. అన్యుడు తెలుసుకోకపోతే దేవుని నామానికి ఘనత ఎలాగ వస్తుంది? అన్యుడు తెలుసుకోకపోతే దేవుడి నామానికి మహిమ ఎలాగ వస్తుంది? తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఈడెందుకు పనికిరానివాడు, ఈడెందుకు బాగుపడ్డు, వీళ్ళ జీవితం ఇంతే అనుకున్నటువంటి ప్రతి వారి కన్నీళ్ళెదుట దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని తోలనాడిన ప్రతి వారి ఎదుట దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే నీ సేవకుని చేతి కింద లోబడి నీ ఆత్మీయ జీవితాన్ని ముందరికి కొనసాగించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా యెహోషువ తన నాయకుడైన మోషేకి లోబడ్డాడు. ఇంకా చెప్పాలంటే మోషే మనస్సుని గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనస్సుని గెలుచుకున్నాడని చెప్పి రెడ్ రోజ్ ఫ్లవర్ శైలసానికి ఇచ్చేయకండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనస్సు గెలుచుకోవడం అని అంటే ఆయన చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన విషయాలకు ఆ నాయకత్వంలో నీవు ఎక్కడ ఎన్నడూ తిరుగుబాటు చేయకుండా, ఒకవేళ ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నిన్ను కారణం లేకుండా ఒకవేళ నీ నాయకుడు నిన్ను గద్దించిన లోబడి ఉండు. ఆ జీవితం నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో జరిగింది. నాకు కారణం లేదు. ఒకసారి వేదనాయకుని దగ్గరికి నాకు కారణం లేదు, కారణం లేకుండా గంట సేపు తిట్టారు. మీరు ఏం తిట్టుకుంటారో తిట్టుకోండి అని కుర్చీలో ఇలాగే ఉన్నాను. ఈ చెవులో కూడా వెళ్ళలేదు, ఇలా తల ఉంచుని అలాగే కలిగిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే అక్కడ స్టార్ రుచి అనే హోటల్ ఉంటుంది, అక్కడి నుంచి బిర్యానీ వచ్చింది. అది అయిపోయిన తర్వాత 1000 రూపాయలు కానుక వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొన్నిసార్లు వస్తాయి. ఎందుకనంటే నిన్ను పరీక్ష చేయడానికి, నీ ఓపికను, నీలోనున్నటువంటి తిరుగుబాటుతనం ఏదైనా ఉన్నదేమోనని దేవుడు నిన్ను పరీక్ష చేయడానికి అలాంటి స్థితిగతులను, అలాంటి పరిస్థితులలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి జ్ఞానముతో, చాలా జ్ఞానముతో మనము మన జీవితాన్ని ముందరికి నడిపించుకుందుము గాక. ఆమేన్. ఎక్కడ అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో 2025లో 24లో ఎంతమంది ఆదివారాలు దేవుని సన్నిధిని మానేశారో అవన్నీ దేవునికి తెలుసు. ఈ 2025లో ఏ ఆదివారం కూడా 52 ఆదివారాలు ప్రభువా నీ సన్నిధికి నేను వస్తాను ప్రభా. ఒకవేళ నేను ఏదైనా ఊరి వెళ్ళినా సరే ఆదివారం నీ సన్నిధిలో నేను ఆరాధించకుండా, వాక్యముతో నా జీవితాన్ని సరిదిద్దుకోకుండా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా నేనుండను ప్రభా అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానాన్ని చేసుకో. ఆ తీర్మానం నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వ్యక్తులతో మనము సహవాసము చెయ్యకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా సేవకుని మనస్సుని యెహోషువ గెలుచుకున్నాడు. రెండవదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, నేరుగా అదే అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి 17 వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, యెహోషువ గ్రంథం యావత్తును రాహాబను వేశ్య దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే రాహాబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకోగలిగితే మనందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి, వేగుల వారు వచ్చారు, రాహాబు దగ్గర ఉన్నారు, వేగుల వారిని రాహాబు దాచిపెట్టింది, వేగుల వారిని క్షేమంగా పంపించేసింది. అయితే ఇప్పుడు ఎరుకో దగ్గరికి వచ్చారు. ఎరుకో దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో అందరూ నన్ను చూడాలి, దయచేసి అందరూ నన్ను చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాహాబు గురించి యెహోషువ ఏం మాట్లాడుతున్నారంటే,
మనతో ఈమె పని చేసింది, ఈమె వేశ్యగానే ఉండొచ్చు, కానీ దేవునికి భయపడింది, దేవుని పని జరిగించింది, మనకి సహకరించింది అని చెప్పి రాహాబును గురించి ఇక్కడ యెహోషువ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏం చెప్తున్నాడంటే, అతనిలో ఉన్నటువంటి రాహాబు ఎడలో ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఒక క్రైస్తవునిగా దేవుని నమ్మినటువంటి మనం, దేవుని బాప్తిస్మమును తీసుకొని దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనం, మన జీవితంలో ఏముండాలో తెలుసా? మన జీవితానికి మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మన జీవితానికి నష్టం చేసిన వ్యక్తుల పట్ల కూడా మనకి కృతజ్ఞత భావం మనము కలిగి ఉంటే, ఆ కృతజ్ఞత ఏం చేస్తుంది అంటే, కృతజ్ఞతలో రెండు ఉన్నాయండి. మొదటిగా కృతజ్ఞతలో అభివృద్ధి ఉంది, కృతజ్ఞతలో అభివృద్ధితో కూడినటువంటి తృప్తి ఉంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మీరందరూ వాక్యం తీయంసలేదు కానీ కొండ మీద ప్రసంగం అయిపోయింది. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఈ 5,000 మందికి, ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా భోజనం పెట్టాలి అని చెప్పినప్పుడు, ఆ 2 రొట్టెలు 5 చేపలను ఎప్పుడైతే ఆ రొట్టెలను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ ఆహారం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ వచ్చింది మొదటిగా. తర్వాత తిన్నటువంటి వ్యక్తులు ఏమయ్యారంటే, ఆహారం తిన్న వ్యక్తులు తృప్తి చెందారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ జీవితానికి మేలు చేసిన వారి పట్ల, నీ జీవితానికి కీడు చేసిన వారి పట్ల కూడా, నిన్ను మోసగించిన వారి పట్ల, నీ మీద అవమానాలు మాట్లాడిన వారి పట్ల, నిన్ను తోలనాడిన వారి అందరి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి దేవునిలో నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నడిపించుకోగలిగితే, నీ కృతజ్ఞత నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గురించి చాడీలు చెప్పుకోవలసిన అగత్యం లేదు క్రైస్తవుడికి. సేవకుడికి కానీ, విశ్వాసే కానీ అలా లేనిపోని మాటలు నేను అలా చేశాను, నేను ఎలా చేశాను, ఇప్పుడు నన్ను పట్టించుకోవాలి, ఇవన్నీ కూడా ఎలాంటి మాటలు అంటే చేతకాని వాడు మాటలు. ప్రియ దేవుని సంగమా, కృతజ్ఞత నీ జీవితానికి దీవెని తీసుకొని వస్తుంది. ఇంకో మాట చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, ఎందుకు నన్ను మోసం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలంటే, మరొకసారి నువ్వు మోసపోకుండా ఉండడానికి దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. వాడు మోసం చేయకపోతే ఇంకో దగ్గర మోసపోతాం. కాబట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు. రక్షణిచ్చిన దేవుని బట్టి కృతజ్ఞత బ్రతుకు, సంఘాన్ని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు, సేవకుని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఇంకో మాట చెప్తున్నా, నీ పక్క విశ్వాసిని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు, సంఘంలో ఉన్న పెద్దల బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు, సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డల బట్టి కృతజ్ఞతను కలిగి బ్రతుకు. నా సంఘంలో ఇంత మంచి యవన బిడ్డలు ఉన్నారు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నా సంఘంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నా సంఘంలో ప్రార్థించేటువంటి నా తోటి విశ్వాసులు ఉన్నారు బట్ట, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభని కృతజ్ఞతను చూపిస్తూ నువ్వు బ్రతుకు. ఆ కృతజ్ఞత నీ జీవితానికి అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత లేనివాడు ఎలాంటి వాడంటే, ఒక నాటు సామెత చెప్తాను, ఆన్లైన్ వెళ్ళకుండా. మా గోదావరి సైడ్ ఉంది, కూర్చోవడం చేతగాక బోర్లా పడి ఈ ఊరు నాకు వచ్చి రాలేదు అన్నాడంట. ఏ ఊర్లో అయినా ఒకేలాగా కూర్చోవాలి. కూర్చోవడం చేతగాక ఈ ఊరు నాకు వచ్చిరా, బోర్లా పడి ఈ ఊరు నాకు వచ్చి రాలి. మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, కష్టపడు, చదువు, కష్టపడు, దేవుడు దీవిస్తాడు, అంతేగాని అది రాలేదు ఇది రాలేదు అని మా అమ్మగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు. ప్రియదేవుని సంగమా, నీ జీవితానికైనా నా జీవితానికైనా ఆశీర్వాదాన్ని ఇచ్చేది దేవుడు. నీ జీవితంలో ద్వారాలు తెరిచేది దేవుడు. ఆ దేవుడు తెరిచిన ద్వారాలు ఎవడు మూయలేడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఎందుకు కృతజ్ఞత కలిగి బ్రతకాలంటే, దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు, యెహోషువ కృతజ్ఞత కలిగిన వాడు, మోషే కృతజ్ఞత కలిగిన వాడు, అబ్రహాము కృతజ్ఞత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అంటే, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏ వాగ్దానం అయితే అబ్రహాముతో దేవుడు చేశాడో ఆ వాగ్దానానికి సంబంధించిందేనంట ఈ మూలవాక్యం కూడా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా.
దేవుని సంగమా, ప్రతి మాటకి కూడా దేవుడు ఒక కనెక్టివిటీని పెట్టాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా యెహోషువ కృతజ్ఞత కలిగిన వాడు. మొదటిగా యెహోషువ సేవకుని మనస్సుని గెలుచుకున్నాడు. రెండవదిగా ప్రియదేవుని సంగమా, యెహోషువ కృతజ్ఞత కలిగిన వాడు. ఈ వేష తప్పించిందా, ఈ వేష దాచిందా, ఈ వేష ద్వారా మేమేమైనా రక్షణలోనికి వచ్చామా, ఈ వేష మాట్లాడకపోతే మేము బాగుపడమా అని మాట్లాడలేదు. ఈమె మనతో ఒక నిబంధన చేసుకుంది, ఈమె మనతో ఒక పని చేసింది, కాబట్టి ఆమెను మనం రక్షించాలి, కాపాడాలి అని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, నేను మాట చెప్పనా, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ చుట్టూ ఉన్నటువంటి మారని నీ స్నేహితుల పట్ల ఆ కృతజ్ఞత వారిని దేవునిలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని భారీగా నీ ముఖం చూసావా, దేవుని సన్నిధికి నువ్వు రావు, నేను తెల్లబట్టలు వేసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ప్రత్యేకమైన పాట పాడతాను, నీ ముఖం చూసావా, నేను దేవుని సన్నిధిలో నీ భార్యను అన్నా సరే, ఆ కృతజ్ఞత లేని మాటలు ఆమెను రక్షణలోనికి నడిపించలేవు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఆ కృతజ్ఞత నీ జీవితానికి దీవెనను తీసుకొని వచ్చునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటిది మోషే మనస్సుని గెలుచుకున్నాడు. రెండోదిగా యెహోషువ కృతజ్ఞత కలిగిన వాడు. మూడోదిగా వెరీ సింపుల్, అదే అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి 9వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ 7:9 వచనాన్ని చదువుకుందాం. చాలండి. అదే అధ్యాయంలో 19వ వచనం, 24వ వచనం, 25వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి నేను చదివించును. 19వ వచనం, 24వ వచనం, 25వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు అనంటే, యెరికోను జయించినటువంటి యెరికో ఆకాన్ అనేటువంటి వ్యక్తి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయలేదు. హాయి మీదకి వెళ్ళారు, ఓడిపోయిన తర్వాత యెహోషువ ఏం చేస్తున్నారో తెలుసా? ప్రియదేవుని సంగమా, అందరూ నన్ను గమనించండి. ఓడిపోయిన తర్వాత అందరూ కూడా వారి గుడారాల్లోనికి, వారి డేరాల్లోనికి వెళ్ళిపోయారు. అయితే యెహోషువ దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగున్నదంటే, ఈ కనానీయులందరూ ఎదుట మేము నీ నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలి, కనానీయులు అందరి ఎదుట నీ నామాన్ని మేము హెచ్చించేవారిగా ఉండాలి, ఈ కనానీయులు ఎదుట మా నామం తుడిచిపెట్టేస్తావా, నీ నామ ఘనత కొరకు ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చావు అని దేవునికి ఆ కనానీయులను జ్ఞాపకం చేస్తూ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఈ కనానీయులు అని మీరు ఆలోచన చేస్తే, ప్రియదేవుని సంగమా, ఆదికాండ గ్రంథం 10-15 వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నోవాహులో నుండి వచ్చిన వారే కనానీయులు. కనానికి మూల పురుషుడు కానాను, అతడు నోవాహు మనవడుగా చరిత్ర చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఇక్కడ దీనిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, ప్రియదేవుని సంగమా గమనించండి. నీ బంధువులందరి ఎదుట, నీ రక్త సంబంధాలందరి ఎదుట, నీ స్నేహితులందరి ఎదుట, ప్రియదేవుని సంగమా, నీ జీవితం హెచ్చించబడాలి అనంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే పోగొట్టుకున్నావో, మరొకసారి చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో దేనినైతే పోగొట్టుకున్న దానిని దేవుని సన్నిధిలోనే మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది ఎలాగంటే నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ సమర్పణ, నీ త్యాగం, దేవుని సన్నిధిలో నువ్వు కష్టపడి చేసేటువంటి ప్రార్థన. యెహోషువ మామూలుగా ప్రార్థన చేయలేదండి. బట్టలన్నీ చింపుకున్నాడు, తల మీద ధూళి వేసుకున్నాడు, దేవుని సన్నిధిలో మోకరించి సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. మనలాగా అప్పటికి ఇలాంటి డేరాలు, గుడారాలు లేవు. నేల మీద సాగిల పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు, నేల మీద మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ధూళంతా తల మీద వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ కనానీయులందరి ఎదుట కూడా మేము నీ నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి, మాలో ఉన్న లోపమేంటి, మాలో ఉన్నటువంటి పాపమేంటి అని యెహోషువ
ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు జవాబు ఇచ్చాడు. ఆకాన్ అనేవాడు ఉన్నాడు, వాడు తప్పు చేశాడయ్యా, వాడు చేసిన తప్పును బట్టి మిమ్మల్ని అందరినీ నేను శిక్షించాను, మీ అందరి జీవితంలోనికి ఓటమి వచ్చింది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనించండి ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో ఒక విజయం వచ్చిన తర్వాత, నీ జీవితంలో ఒక విజయం వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ఫుల్ ఒక విజయం వచ్చిన తర్వాత ఒక ఓటమి కూడా పక్కనే ఉంటుంది. విజయం వచ్చింది కదనేసి మనము దేవునిలో విజయం వచ్చింది కదనేసి ముందుకు వెళ్ళిపోకూడదు. ప్రతిరోజు విజయం వస్తుంది, విజయములో ఓటమి పక్కనే ఉంటుంది. ఎందుకు ఓటమి పక్కనే ఉంటుందంటే, విజయములో దేవునికి ఇష్టమైన రీతిగా విజయాన్ని సాధించకుండా నువ్వు దేవుని ఏమార్చి దేవుని ఓవర్టేక్ చేసి నువ్వు విజయాన్ని పొందుకున్నావేమో, ఆ ఓటమి నీ విజయాన్ని మరొక విజయం పొందుకోనివ్వకుండా ఆ ఓటమి పక్కనే ఉండి దేవునిలో నిన్ను సరిదిద్దడానికి ఓటమి పక్కననే దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎరికో కోట గోడలను కూర్చున్నటువంటి దేవుడు హాయిలో ఉన్నటువంటి 100 మందితో యెహోషువ దరిదాపుగా ఓడిపోయాడు. కారణం ఏంటంటే, యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఆకాను తన జీవితంలో చేసిన తప్పిదం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విజయం వచ్చిందని కానీ వెర్రవేగకూడదు. బిడ్డలను చదివించేసాం, బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ సంవత్సరం పండగ బాగా చేసేసాం, ఈ సంవత్సరం ఇల్లు కట్టేసాం, ఈ సంవత్సరం కొత్త బట్టలు కొనేసుకున్నాం, లేకపోతే ఈరోజు ఆరోగ్యం వచ్చేసింది, ఆరోగ్యం రావడం ఒక విజయం, అప్పు తీరడం ఒక విజయం, బిడ్డలను చదివించుకోవడం ఒక విజయం, బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయడం ఒక విజయం, బిడ్డలకి పురుళ్ళు వేయడం ఒక విజయం. విజయం వచ్చింది కదా, మరొక రోజు విజయం నీ జీవితంలోనికి రావాలంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, అలా సరిదిద్దుకోలేదా ఓటమి పక్కనే ఉంటుంది, ఓటమి పక్కనే ఉండి మనల్ని కొడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఓటమికి నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పిన ప్రియ దేవుని సంగమా, మన జీవితానికి విజయం ప్రతిరోజు రావాలంటే, అందుకనే యోబు గారు అన్నారు కదా, భూమి మీద నరుల కాలం యుద్ధకాలమే. ప్రతిరోజు నీ జీవితంలోనికి విజయం రావాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇంకా నేనేమంటానంటే, పోగొట్టుకున్న దగ్గరే సంపాదించుకోవాలి. క్రైస్తవుడు దేవుని సన్నిధిలోనే విజయాన్ని పోగొట్టుకుంటాడు, క్రైస్తవుడు దేవుని సన్నిధిలోనే విజయాన్ని సంపాదించుకుంటాడు ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కువ వివరించను కానీ మరొకసారి చెప్తున్నాను, మూలవాక్యం చెప్తున్నాను. నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. వారందరూ తెలుసుకుంటారు. ఇంకొక మాట చెప్పిన, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించడం సీక్రెట్గా చేయడు. నువ్వు పొందుకునే ప్రతి ఆశీర్వాదం ప్రజలందరికీ తెలిసే విధంగానే దేవుడు నిన్ను దీవించును గాక, ఆమేన్, హల్లెలూయా. ఆయన రహస్యమందు ఆలకించే దేవుడే, రహస్యమందు ఉండి మన ప్రార్థనలు ఆలకించే దేవుడే. అదే సమయంలో రహస్యములో నుండి మనకి జవాబు ఇచ్చే దేవుడే, రహస్యములో నుండి మనల్ని దీవించే దేవుడే. అదే సమయంలో ఆయన ఇచ్చేటువంటి దీవెన అందరికీ తెలిసే విధంగా మనల్ని హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా నేనేం చెప్తానంటే, మనకి 1 కేజీ బంగారం వచ్చిందనుకోండి, మనం బీరువాలో పెట్టుకొని ఇనపెట్లో భోషానం పెట్లో దాచేసుకుంటాం. మేము వచ్చిన కేజీ బంగారం కూడా నీ ఊరు వారందరూ తెలిసే విధంగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, ఆమేన్, హల్లెలూయా. అర్థమవడానికి చెప్తున్నా. అయితే రావాలి అని అంటే, దేవుడు ఆ రీతిగా మన జీవితాన్ని దీవించాలంటే మొట్టమొదటిగా యెహోషువ సేవకుని మనస్సుని గెలుచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మనస్సుని గెలుచుకుంటున్నావు? ఒకసారి అర్థం చేసుకో. సేవకుని మనస్సుని గెలుచుకో, దేవుని మనస్సుని గెలుచుకుంటావు. దేవునికి స్తోత్రం. కనిపించే సేవకుని మనస్సునే గెలుచులేనప్పుడు కనపడని దేవుని మనస్సుని ఎలా గెలుచుకుంటాం? అలా గెలుచుకోవాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం చాలా దూరం అయిపోతుందండి, చాలా కష్టమైపోతుందండి, చలికాలం కష్టమైపోతుందండి
అని మీరు అంటే, కనబడే దేవుని సన్నిధికే రాలేనప్పుడు కనబడిన పరలోకానికి ఎలాగ వస్తాం? పరలోకం ఎక్కడుంది? మన కంటికి కనబడదు. మందిరానికి రావడం కష్టం, పరలోకానికి రావడం ఈజీయా? మందిరానికి రావడమే ఈజీ, పరలోకానికి వెళ్ళడం కష్టం. మందిరానికి వచ్చినవాడు పరలోకానికి వెళ్తాడు, మందిరంలో సరిదిద్దబడతాడు, పరలోకంలోనికి ప్రవేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా ప్రియదేవుని సంగమా, కృతజ్ఞత కలిగి బ్రతుకు. నీ భార్య పట్ల కృతజ్ఞత ఉండు, నీ బిడ్డల పట్ల కృతజ్ఞత ఉండు, నీ తోటి విశ్వాసుల పట్ల కూడా కృతజ్ఞత ఉండు. ఎందుకంటే నీ తోటి విశ్వాసులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ తోటి విశ్వాసులు నీ కొరకు కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తిని ఎన్నడూ ఎప్పుడు తోలనాడేటువంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు. దేవునికి స్తోత్రం. మూడోదిగా ప్రియదేవుని సంగమా, దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు, దేవుని సన్నిధిలో సంపాదించు, దేవుణ్ణి గట్టిగా పట్టుకో, దేవుని సన్నిధి ఎన్నడూ ఎప్పుడు ప్రార్థించే వ్యక్తిని మోసం చేయదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎన్నడూ మోసం చేయదు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి చాలా గొప్పది. నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఆయన నీ జీవితానికి అనుగ్రహించునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఒక విషయం ఉంది, దాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 4వది ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆకానుని 24:19 ఇవన్నీ చదువుకున్నామని చెప్పాను కదా. అక్కడ ఆకానుని చంపేమని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆకానుని, నా కుమారుడా ఎందుకు నువ్వు ఇలా చేస్తావు అని ప్రేమగా చెప్పి, నువ్వు చేసిన పనికి విరోధంగా దేవుడు నీ జీవితానికి నష్టాన్ని కలిగిస్తాడని చెప్పి యెహోషువ దేవునికి ఆకానుని అప్పగించేశాడు. 25వ వచనంలో ప్రియదేవుని సంగమా, యెహోషువ గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. దీన్ని నేను ఏమంటానో తెలుసా ప్రియదేవుని సంగమా? ఒకసారి నన్ను గమనించండి. 25వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీ ఆత్మీయ జీవితానికి నష్టం చేకూర్చే నీ స్నేహితుడే కానీ, నీ బంధువే కానీ ఎవరినైనా విడిచిపెట్టే. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని వాడితో స్నేహం చేసి దేవుని దీవెనలు ఎలా సంపాదించుకుంటావు? ప్రియదేవుని సంగమా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సేవకుడు నాకు తెలుసు, మీ పాస్టర్ గారికి కూడా తెలుసు. ఒక సేవకుడు చేసిన తప్పిదంకి దరిదాపుగా ఆ సేవకుడితో నాకున్నటువంటి అనుబంధం దరిదాపుగా 2001 నుంచి నాకు ఆ సేవకునితో అనుబంధం. ఆ సేవకుని చేసిన తప్పుతో అతనితో నువ్వు మాట్లాడదని నాయకులు చెప్పారు. వెంటనే అతని ఫోన్ నెంబర్, అతని వాట్సాప్ డీటెయిల్స్, అతని ఫేస్బుక్, అతని ఇన్స్టాగ్రామ్ అన్నిటినీ డిలీట్ చేశా. అప్పటి నుండి ఇప్పటికీ దరిదాపుగా అతనితో నేను మాట్లాడట్లేదు 8 సంవత్సరాలు. అంతే. నీ ఆత్మీయ జీవితానికి నష్టం చేసే వ్యక్తులతో సహవాసం చేసావా, నువ్వు విజయాన్ని కోల్పోతావు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ నేను వివరించను, నేను ముందుకు వెళ్ళిపోతున్నా. మొదటిగా దేవునికి లోబడి ఉండు, దేవుని సేవకునికి లోబడి ఉండు. రెండోదిగా కృతజ్ఞత కలిగి జీవించు. మూడోదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నాలుగవదిగా ఆ అక్కమ్మ నాతో మాట్లాడలేదు, ఈ అక్క నాతో మాట్లాడలేదు, ఈ అన్న నాతో మాట్లాడలేదని వాళ్ళతో స్నేహం చేస్తే మనం పాడైపోతాం. మన భక్తి పాడైపోద్ది, మన ప్రార్థన పాడైపోద్ది, మన విశ్వాసం పాడైపోద్ది, ఆఖరికి మన పరిశుద్ధత పాడైపోతుంది. మన పరిశుద్ధత, దేవునితో ఉన్నటువంటి మన కనెక్టివిటీ పాడైపోద్ది. దేవునితో మనకున్నటువంటి కనెక్టివిటీ పాడైపోయిందా, మన జీవితంలో విజయాన్ని చూడలేం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అలాగని చెప్పి అసహించుకోకూడదు, దూరంగా ఉండాలి. మీరు ఆ 14-15 వచనంలో, నా కుమారుడా ఆకాను, ఎందుకురా బాబు నువ్వు ఈ పని చేస్తావు, యెహోవా నీకు విరోధంగా పనిచేస్తాడని యెహోషువ చెప్పాడు. ఆకాన్ని అసహించుకోలేదు యెహోషువ, ప్రేమగానే మాట్లాడాడు. అలాగని చెప్పి మనిషిని అసహించుకుంటున్నావా, దేవుని ప్రణాళికను అసహించుకుంటున్నావు.
దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు దూరం పెట్టిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తులో మారచ్చేమో. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు నీ ఆత్మీయ జీవితానికి నష్టం ఫలానా వ్యక్తి ద్వారా, ఫలానా వారి ద్వారా వస్తున్నది అంటే నువ్వే వెనక్కి వెళ్ళిపో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపో, దేవునితో నీ సంబంధాన్ని కొనసాగించుకో. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మొదటిగా సేవకునికి లోబడండి. రెండవదిగా కృతజ్ఞత కలిగి ఉండండి. మూడవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నాలుగవదిగా నీ ఆత్మీయ జీవితానికి నష్టం చేకూర్చే వ్యక్తులకి నువ్వే దూరంగా ఉండాలి. నువ్వే దూరంగా. యోసేపు పారిపోయాడా? పోతీఫరు భార్య పారిపోయిందా? యోసేపే పారిపోయాడు. యోసేపు ఇంకా ఎలా పారిపోయాడంటే ఆయన షర్ట్ తీసేసి పారిపోయాడు. ఆయనకున్నటువంటి షర్ట్ ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. నాకు షర్ట్ కావాలి, నేను షర్ట్ లేకుండా బయటికి వెళ్ళను. ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడతాం. మనం ఎందుకు అంటున్నానంటే మనకి ఇంకా దాని మీద పిచ్చి ఉంది. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపతో ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. సేవకునికి మేము లోబడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, నీ సన్నిధిలో ప్రార్థన చేసి సంపాదించుకోవాలి. నేను మా ఆత్మీయ జీవితానికి నష్టం చేకూర్చే ఏ వ్యక్తితో మేము సహవాసము చేయకుందుముగాక. మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో నింపి నడిపించమని, విన్న వాక్యం మా జీవితంలో ఫలింపజేయమని యేసులో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.